ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వాజేడు వెంకటాపురం మండలాల సర్పంచులు అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో పౌష్టికాహార లోపంపై సమగ్ర శిశు అభివృద్ధి అధికారి కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారి కోయిల ముత్తమ్మ, సఖీ కేంద్రం డీసీపీఓ ఓంకార్ పాల్గొన్నారు। ఈ కార్యక్రమానికి ఉద్దేశించి సిడిపిఓ మాట్లాడుతూ శరీరానికి పోషకాహార లోపాన్ని నివారించడానికి పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం మొదలగు తృణధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు। అనంతరం అంగన్వాడీ టీచర్లతో గ్రామాలలో పౌష్టికాహార లోపంపై ఇబ్బందులు పడుతున్న ప్రజల్లో అవగాహన తీసుకురావాలని కోరారు। ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్లో యాక్టివిటీస్లో భాగంగా మన కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు మనకి అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడాను మనకి సర్పంచ్లు కూడా ఇన్వైట్ చేసామండి। ఆల్ సర్పంచ్ 2 మండలాలకు సంబంధించినటువంటి సర్పంచ్లు, తర్వాత అంగన్వాడీ టీచర్లు, తర్వాత చైల్డ్ లైన్, ఐసిపిఎస్, తర్వాత సఖీ హబ్బు వీళ్ళందరి సమక్షంలో ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది। ఈరోజు మనకి అంగన్వాడీ కేంద్రములలో అమ్మబాట, అంగన్వాడీ బడిబాట కార్యక్రమాలు జరపాలా। తర్వాత గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు అందరికీ కూడా మంచి పౌష్టికాహారం అందించాలా। పౌష్టికాహారం అందించే దాంట్లో కూడా ఎటువంటి లోపాలు లేకోకుండా అందరికీ అంగన్వాడీ సెంటర్లోనే ఒక పూట పూర్తి భోజనం తినేటట్లుగా వారికి అందరికీ అవేర్నెస్ ఇవ్వటం జరిగింది। సర్పంచ్లు కూడా ఇందులో అధ్యక్షులుగా వహిస్తూ ఏఎల్ఎంస్ కమిటీ మీటింగులు, ఈసీపీసీ మీటింగులు అట్లాంటివి కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి। ఏఎల్ఎంస్ కమిటీ మీటింగ్లో అయితే ఎవరైతే టీహెచ్ఆర్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా వారికి ఏ ఉద్దేశంతో మనం టీహెచ్ఆర్ ఇస్తున్నాం అనేది రీజన్ తెలుపుతూ వారందరూ సమక్షంలో మాట్లాడి వారికి టీహెచ్ఆర్ ఇవ్వచ్చా ఇవ్వకూడదన్న ఆలోచించి నిర్ణయం తీసుకొని వారికి టీహెచ్ఆర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది। వీసీపీసీ మీటింగ్లో కూడా చైల్డ్ విలేజ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ మీటింగ్ ఒకటి ఉంటుంది। దాంట్లో కూడా మనకి బడి మానేసినటువంటి పిల్లలు, తర్వాత హెల్త్ ప్రాబ్లంగా ఇబ్బంది పడేటువంటి పిల్లలు, తర్వాత వేరే చిన్న చిన్న పనులు చేస్తూ బడి మానేసి నడుపుతూ ఉంటారు ఆ పిల్లలు అందరినీ కూడా గుర్తించేసి వారికి అందించేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వారికి చేరేటట్లుగా చేయటం, బడి మానేసిన పిల్లలందరినీ బడిలో చేర్పించటం, హెల్త్ ఇష్యూస్లు ఉంటే కనుక వాళ్ళని తీసుకుపోయి హెల్త్ డాక్టర్ గారికి చూపించటం, తర్వాత శ్యామ్నామ్ పిల్లలు అనేది కూడాను ఈ 99 డేస్లో భాగంగానే ఈ శ్యామ్ పిల్లలందరినీ శ్యామ్ మ్యామ్ అండ్ ఇద్దరు కూడా వాళ్ళు నార్మల్గా తీసుకురావాలి। అందరం కూడాను అందరి కృషితో నార్మల్గా తీసుకురావాలని అందరికీ సమక్షం సర్పంచ్లు గారు వారందరి సమక్షంలో చెప్పడం జరిగింది। వారి సర్పంచ్లు కూడాను మాకు కోఆపరేట్గా ఉంటానన్నారు। వారు కూడా మంచిగా మేము అందరం కలిసి చేస్తాం మేడం, అందరం కలిసి మన యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది। నమస్తే అండి, నా పేరు ఓంకార్, నేను జిల్లా బాలల పరిరక్షణ అధికారి ములుగు పనిచేస్తున్నాను। ఈరోజు ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బాల్య వివాహాలపైన విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలని చేపడుతున్నాము। దీంట్లో భాగంగా బాల్య వివాహం బతుకు ఆగం అనేటటువంటి ట్యాగ్ లైన్లో గౌరవ జిల్లా కలెక్టర్, గౌరవ మంత్రివర్యులు గారి ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యక్రమాలని చేపడుతున్నాము। దాంట్లో భాగంగానే ఈరోజు వాజేడు, వెంకటాపురం 2 మండలాలకు సంబంధించిన అంగన్వాడీ టీచర్లందరికీ కూడా బాల్య వివాహం పైన ప్రత్యేక కార్యక్రమాన్ని అవగాహన సదస్సును ఏర్పాటు చేసి నిర్వహించడం జరిగింది। అంతేకాకుండా భవిష్యత్తులో ఈ 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా గ్రామస్థాయిలో బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నాము। దాన్ని గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీకి సర్పంచ్లు చైర్మన్గా ఉంటారు, అంగన్వాడీ టీచర్ కన్వీనర్గా ఉండి గ్రామస్థాయిలో బాలల సమస్యల్ని గుర్తించడము, వాటిని పరిష్కరించడము, తద్వారా ఆ బాలల సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకురావడం చేపట్టబోతున్నాము।